అన్నా గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు అన్న వాక్యాన్ని ఆమె గమనించి దేవుని నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమనే వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక మందిని నమ్ముకుంటూ ఉంటాం, కానీ వారి వల్ల మనకి ఫలితం ఉపయోగం ఏమాత్రం లేనే లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళని నమ్ముకుంటే వారు మనల్ని అమ్మివేసేవారుగా ఉంటారు, మనల్ని మోసగించేవారుగా ఉంటారు. వారిని నమ్మడం వల్ల మనకు ఉపయోగం ఏమాత్రం లేనే లేదు. అందుకే కీర్తనకారుడు అంటారు, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన అందరికీ కూడా ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉపకారం చేసే దేవుడు అయినాడు. ఆయన ఎటువంటి అపకారం చేసే దేవుడు ఏమాత్రము కానీ కాదు. ఒకవేళ మనుషులు నిన్ను మోసం చేశారేమో, మనుషులు నిన్ను బాధ పెట్టారేమో, నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ గుండెల మీద గాయాలు చేసి వెళ్ళిపోయారేమో, కానీ నీ దేవుడు, నా దేవుడు అలాంటి దేవుడు ఏమాత్రము కానీ కాదు. తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? ఉపకారము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.